ప్రయస్తలాడని మీ అందరికీ ఈ గునుపుడిస్ ఇవాంజల్ వాయిస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ రోజున మన సృష్టి యావత్తు కూడా ఏ రీతిగా మరి దేవుడు చేశారన్న అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి దినమున దేవుడు ఆ యొక్క వెలుగుని చేసి పగలు రాత్రిగా వేరుపరచడం, రెండవ దినమున ఆయన సృష్టిలోన జలములని మరి వేరుపరిచి పై జలములు క్రింది జలములుగా మధ్యలో విశాలమునకు ఆకాశం అనే పేరు పెట్టడం, మరి రెండవ దినమున మూడవ దినమున వచ్చేసరికి మరి ఆ యొక్క ఆకాశము పైన జలములు బిగించబడడం, అలాగే ఆకాశం క్రింద జలంలో ఒక చోట కూర్చబడాలి అన్నప్పుడు ఆ రీతిగా అవి సముద్ర జలాలుగా, అలాగే 6 నెలలకి మరి భూమిగా పేరు పెట్టడం. అంతేకాదు ఈ యొక్క భూమి తనందరి తాన ఈ గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను ఫల వృక్షములతో కూడిన సంపదను మరి సృష్టి యావత్తు కూడా చేయడం జరిగింది. మానవ మనుగడకు ఉపయోగకరమైన సృష్టి యావత్తు కూడా భూమి మీదకి రావడం జరిగింది. మరి 4వ దినమున ఆయన ఏం చేశారు అన్నది ఈ రోజున భాగంలో మనం తెలుసుకుందాం. మరి దీనిని మరి తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. యేసయ్యా, గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రములు. నాయన, అర్హత లేదు, యోగ్యత లేదు, మీ ఉచితమైన కృప ద్వారా మీరు ఇచ్చిన జ్ఞానంతో మీ యొక్క సత్యవాక్యమును బోధించుండగా మీ కృపా జ్ఞానమును మాకు అందించి మీరే మాకు తోడైంది నడిపించమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక సృష్టి క్రమంలో భాగంగా 4వ దినమున ఏమి చేశారు అన్నది మరి మనం ఈ సృష్టిలో తెలుసుకుందామండి. ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి ఒకసారి ధ్యానిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగించుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అస్తమయమును ఉదయమును కలుగా 4వ దినమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు అనే వాటిని మరి దేవాదేవుడు మరి చేసినట్లుగా మరి ఈ సృష్టి యావత్తు కూడా మనకు తెలియజేస్తుంది. మరి 4వ దినమున దేవుడు ఈ సూర్య చంద్ర నక్షత్రములు ఈ పగలు చీకటిని ఏలడానికి చేస్తే మరి మొట్టమొదటి దినమున మరి ఈ సృష్టిలోనికి వచ్చిన వెలుగు మరి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వెలుగు అనేది దేవుడు మొట్టమొదటి దినమున ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు సృష్టిలోని ఈ పగలు అనేది ఒక వెలుగు కలుగునుగాక అన్నప్పుడు వచ్చిన వెలుగండి. మరి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రంలో అవి లేకుండానే ఈ వెలుగు ఏ రీతిగా వచ్చింది అని మరి మనం ఒకసారి ధ్యానిస్తే, ఈ సృష్టి చేస్తున్నప్పుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాట ద్వారా, ఆయన మాటలో ఒక శక్తి ఉంటుంది. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు మన స్వబుద్ధిని, సామెతలు 3:5 తీసుకుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకుండా పూర్తిగా దేవుని కృప మీద ఆధారపడి నీవు ఉంటే దేవుడి యొక్క జ్ఞానం ఏంటి, దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుని యొక్క బలం ఏంటి, ఘనత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈ రోజున మన బుద్ధిపూర్వకంగా మనం ఆలోచించి దేవుడిని కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే కొన్నిటికే పరిమితం చేస్తున్నాం. అంటే మన ఆలోచనలతో దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే ఇది చేయగలడు, ఇది చేయలేడు, లేకపోతే దేవుడు ఇంతవరకే పరిమితుడు అని మనం ఆలోచించి మన ఆలోచనలో దేవుడిని పరిమితం చేసేస్తున్నాం. కానీ దేవుడు సర్వసృష్టికర్తన దేవుడు ఏ రీతిగా ఉంటారంటే ఆయన అనంతుడు, ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఎవరు కూడా సృష్టించలేదు. అంతేకాదు ఆయన అనంతుడు అంటే మన ఆలోచనలకు మించి చేయగల సమర్థుడు అనమాట. అంతేకాదు ఆయన బలము, ఘనత, మహిమ, ఆయన శక్తి ఎటువంటిదంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో తిమోతి మరి 1 తిమోతి 6:16 చూసుకున్నట్లుగా ఎవరు సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగిన దేవుడు అంటే ఆయన పవర్ అంటే ఒక దివ్యమైన శక్తి అనేది ఆయన
ఆయన ద్వారా ఈ యొక్క భూ ప్రపంచానికి కదా ఆ యొక్క సర్వ సృష్టిలో కూడా ప్రకాశించడం అనేది జరుగుతుంది. అంటే ఆ దివ్య మహిమల ఆ పరలోక రాజ్యంలో ఇటువంటి గొప్ప ఉన్నతుడుగా ఉన్న దేవుడు ఆ యొక్క ఆయన చేసిన ఆ సృష్టి, దేవదూతల సృష్టి ఆయన వ్యతిరేకించడం ద్వారా మరి దేవాది దేవుడు తన ప్రజలనే మనల్ని చేసుకొని ఆయన ఆరాధించేవారుగా ఉండడానికి ఈ సృష్టి యావత్తు చేస్తున్నప్పుడు, ఆ సృష్టిలో యావత్తు కూడా అంధకారముగా, అంటే ఆయన ఆలోచనలో కూడా ఈ సృష్టి యావత్తు కూడా శూన్యంగా ఉన్నప్పుడు, ఆ శూన్యంలో నుంచి దేవుడు ఒక నూతన సృష్టి చెయ్యాలనే ఆలోచనతో ఈ సృష్టి యావత్తు కూడా మరి ఆయన నిర్మిస్తున్నప్పుడు, అది ఒక పసి బిడ్డ వలె ఆయన పోలుస్తూ తన పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక చిన్న బిడ్డవాడు మరి ఎలా అయితే తల్లికి అందించబడతారు, ఆ రీతిగా ఈ సృష్టి యావత్తు కూడా మరి చేస్తున్నప్పుడు ఈ భూమి ఆ అగాధమనే చీకటి ఒక వస్త్రముగా, ఆ పొత్తిగుడ్డగా, అలాగే మేఘాన్ని వస్త్రంగా కప్పినప్పుడు మరి నీవు నేను లేమని మరి అలాగే దేవుడు యోబు గారిని కూడా ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఈ సర్వ సృష్టి కూడా ఆయన ఒక పసి బిడ్డ వలె ఉత్పత్తి క్రమం చేస్తున్నారు. ఆ యొక్క క్రమంలోనే కలిగినది దేవుని వెలుగు. ఆ వెలుగు అనేది ఏ రీతిగా వచ్చిందయా అంటే, ఈ రోజున మరి దేవుని యొక్క శక్తిని మనం అంచనా వేస్తాం. ఆయన ఇది చేయగలడు, అది చేయలేడు అని. కానీ ఆయన శక్తి ఎటువంటిదంటే, ఈ రోజున ఒక కరెంట్ అనేది నీవు మరి ఎక్కడి నుంచి వస్తున్నది నీవు ఒక్కసారి గమనించావా? ఈ రోజున నీళ్ళ ద్వారా మనం కరెంట్ని మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఈ నీళ్ళ ద్వారా కరెంట్ని ఉత్పత్తి చేసుకుంటున్నామంటే అది ఆ పవర్ అనేది మరి ఏ రీతిగా వస్తుంది? ఒక వ్యక్తి ఆ యొక్క వాటర్ ద్వారా వస్తున్న కరెంట్లో జస్ట్ వెళ్ళి ఒక చెయ్యో ఏదో ఒకటి తగిలితే ఇక్కడున్న మనిషి అక్కడికి వెళ్ళి అవతల పడి ఆ వ్యక్తి వెంటనే మరణించడమో లేకపోతే స్పృహ కోల్పోయి పడిపోవడం జరుగుతుంది. అంటే ఆ కరెంట్లో ఒక పవర్ అనేది ఉన్నది. అంటే ఒక దివ్యమైన శక్తి అనేది ఆ పవర్లో, ఆ నీటిలో ఉన్నది. దాని ద్వారా మనం ఒక పవర్ని తయారు చేసుకొని జనరేట్ చేసుకొని ఇన్ని వోల్ట్స్ అంపియర్స్ అని చెప్పి ఈ రోజున కరెంట్ని మరి నిల్వ చేసుకొని మనం వినియోగించుకుంటున్నాం. ఈ రోజున మన అనేకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ రోజున మన ఇంట్లో ఒక లైట్, ఫ్యాను, మరి ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించుకుంటున్నామంటే ఒక పవర్ ద్వారానే కదా. ఆ పవర్ ఎక్కడి నుంచో వస్తుందంటారు? ఈ పవర్ అనేది మరి ఆదిలో మరి మొట్టమొదటిగా దేవుని ఆత్మ జలముల మీద ఆ యొక్క ఆత్మ ఘోషత ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఆ దివ్యమైన శక్తి, మనం చెప్పాను కదా, ఈ రోజున దేవుని నీ ఆలోచన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావేమో. ఈ రోజున ఆయన్ని నీ పరిమితం కలిగిన ఆలోచనలతో నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఉన్నతుడు. మరి అలాగే ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఈ రోజున దేవుడు సృష్టించిన ఈ సూర్య చంద్ర నక్షత్రములు, కాలములు ఇవన్నీ కూడా చూసుకుంటే 14వ వచనం, పగటిని రాత్రి వేరుపరిచి ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగా కానీ అవి సూచనలు, కాలములు, దిన, సంవత్సరములు సూచించు. అంటే ఒక డేట్, మరి సంవత్సరము, నెల, మాసము అనేది ఎవరికి అంటే మానవునికి మాత్రమే. ఈ సృష్టి యావత్తు కూడా చేయబడి నివాసయోగ్యంగా ఉన్న మనకే ఈ కాలము, ఈ యొక్క సమయములు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కానీ మరి ఈ రోజున ఈ కాలంలో సమయములకు అతీతుడు ఎవరైనా ఉన్నారంటే సర్వ సృష్టికర్తన దేవుడు. ఆయనకి ఈ సృష్టి యావత్తు ఏ రీతిగా ఉన్నదంటే, మరి ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదం పెట్టుకుని ఒక పాదపీఠముగా ఉన్నదంటే, అంటే ఆయన ఎంత ఉన్నతుడు. అంతేకాదు మరి కొన్ని వచనాల్లో కూడా మరి చూసుకుంటే ఆయన నాసికారంధ్రముల యొక్క ఊపిరి వడిగా విడువగా సముద్ర జలముల యొక్క అడుగు భాగం కనపడుతుంది. అంటే సర్వసృష్టికర్తైన దేవుడు ఎంత ఉన్నతుడో ఒక్కసారి మనం ఆలోచించామంటే ఆయన ముందు మనం ఎందుకు పనికిరాని వారమని మనం గ్రహిస్తామండి. నిజంగా దేవుడు అంత గొప్ప శక్తి కలిగిన వాడు. అటువంటి దివ్యమైన శక్తి కలిగిన దేవుణ్ణి మనము ఏ రీతిగా మన ఆలోచనతో పరిమితం చేస్తున్నామంటే, మరి దేవుడు ఇది చెయ్యలేడు, లేకపోతే ఇది చేయగలడు, లేదంటే మరి దేవుడికి ఇది సాధ్యమా అనే ఆలోచన మనకు వస్తూ ఉంటాయి. కానీ ఆయన శక్తి, ఒక పవర్ జనరేటర్ అనేది ఈ రోజున కరెంటుని మనం చూస్తే ఆయన దివ్యమైన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఏ రీతిగా అంటే ఆదిలో ఆయన మరి ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క ఆత్మ మరి ఆ యొక్క నీటి మీద సంచారం చేస్తున్నప్పుడు ఆ పవర్, ఆయన యొక్క శక్తి అనేది ఆ వాటర్లో దిగడం ద్వారా కోడి తన పిల్లల్ని ఎలా అయితే పిల్లల్ని రెక్కలతో కప్పుతుందన్నట్లుగా దేవుని ఆత్మ జలముల మీద సంచరించినప్పుడు దేవుని శక్తి, దివ్యమైన శక్తి ద్వారా అప్పుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఆ వెలుగు అనేది ఆయన పవర్ ద్వారా, ఆయన మాట అనే శబ్దం ద్వారా ఆ పవర్ అనేది జనరేట్ అవ్వడం ఈ రోజున పగలగా మరి దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సృష్టిలో వచ్చిన మొట్టమొదటి వెలుగు అనేది ఈ సూర్య చంద్ర నక్షత్రముల వలన వచ్చిన వెలుగు కాదు, కానీ దేవుని మాట ద్వారా, దివ్యమైన శక్తి ద్వారా, ఆయనకున్న ఆ అతీంద్రియమైన దేవుని దివ్యమైన శక్తి ద్వారా వచ్చిన
ఇచ్చిన వెలుగని మనం గుర్తించాలి. ఈ వెలుగుని ఒక పగలుగా, అలాగే సృష్టిలో ఉన్న శూన్యమైన చీకటిని రాత్రిగా దేవుడు విభాగించి పగలు రాత్రిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి గురించి మనం ఒకసారి తెలుసుకుందామండి. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి మరి ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ కరెంటు, ఈ ఫిల్మెంట్ ద్వారా ఒక చిన్న బల్బ్ అనేది కనిపెట్టడం జరిగింది. ఈ రోజున సృష్టి యావత్తులో కూడా ఒక కరెంట్ అనేది మనం కనుక్కోబడింది అంటే ఒక బల్బ్ అనేది మరి ఈ రోజున మొట్టమొదటిగా ఆ యొక్క వ్యక్తి మరి ప్రపంచానికి అందించడం ద్వారా ఈ రోజున అనేకమైన ఎలక్ట్రానిక్ వస్తువులను మన ఇంట్లో ఈ యొక్క లైట్, ఫ్యాన్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్కి సంబంధించిన సమస్తము కూడా ఈ రోజున వినియోగించుకుంటున్నామంటే ఏంటండి? దేవుని మహా ఉన్నతమైన శ్రేష్టమైన కృప ద్వారా, దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన జ్ఞానము ద్వారా, దేవుని మహా దివ్యమైన శక్తి అనేది ఆయన కనుక్కొని ఆ పవర్ అనేది ఆయన కనిపెట్టి ఒక బల్బ్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఆ పవర్ అనేది ఏ రీతిగా వచ్చిందంటే దేవుని ఆత్మ జలముల మీద అలాడుచినప్పుడు ఆ దివ్యమైన శక్తి ఆ యొక్క వాటర్లో ఉండటం ద్వారా ఆ వాటర్ని ఈ రోజున అనేక వేల 1000 వాట్స్తో ఈ రోజున అనేకమైన వోల్ట్స్ ఎంపీఆర్స్తో మరి కరెంట్ని ఉత్పత్తి చేస్తున్నారంటే వాటర్ ద్వారా. ఆ వాటర్లోంచి ఎలా వచ్చింది కరెంట్ అని ఒక్కసారైనా ఆలోచించాలి. ఏ రీతిగా అంటే ఆ దేవుని దివ్యమైన శక్తి ఆదిలో ఆ యొక్క శక్తి ఆ వాటర్ మీద ఉండడం ద్వారా ఆ యొక్క దివ్యమైన శక్తి మరి ఈ రోజున ఒక యాంత్రిక శక్తి ద్వారా మరి ఆ కరెంట్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఆ రీతిగా వచ్చిన ఈ వెలుగు అనేది మొట్టమొదటిగా సృష్టిలో ఉన్నది. ఈ రోజున ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి మరి ఆ యొక్క ఆ బిడ్డ జ్ఞానం ఉందా అంటే ఆ యొక్క స్కూల్లో అంట టీచర్ గారు మరి థామస్ ఆల్వా ఎడిసన్ ఈ యొక్క వ్యక్తికి అసలు సరిగ్గా చదవట్లేదు, జ్ఞానం లేదు, ఎందుకు పనికిరాడు, ఈ బిడ్డకు మేము చదువు ఇంకా చెప్పలేము, ఇక్కడ చదవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ యొక్క టీచర్స్ మరి ఆయనకి టీసీ ఇచ్చేసి మరి ఆ యొక్క స్కూల్ నుంచి పంపించేయడం జరిగింది. కానీ మరి ఆ యొక్క తల్లి ఏం చేసిందంటే ఆ లెటర్ని చూసి అప్పుడు ఆ లెటర్ని చూసి ఆ యొక్క తన కొడుక్కి ఏం చెప్తుందంటే, నాయన నీవు ఆ స్కూల్లో చదవాల్సిన అవసరం లేదు, దానికి మించిన జ్ఞానం నీకుంది, అసలు నువ్వు ఆ స్కూల్లోనే చదవక్కర్లేదంట, నీవు చాలా బుద్ధిమంతుడివి, చాలా జ్ఞానవంతుడివి, కాబట్టి నీకు ఆ చదివే అవసరం లేదు, కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడిచ్చిన ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ దేవుని యొక్క కృపలో సాగిపో అని చెప్పి ఆ తల్లి ఒక మంచి మాటను ఆ బిడ్డకి ఒక అబద్ధం చెప్పినప్పటికీ కూడా నీవు జ్ఞానవంతుడివి, బుద్ధిమంతుడివి, వారి దగ్గర చదివే చదువు కన్నా నీకు అంతకంటే శ్రేష్టమైన జ్ఞానం ఉందంట, కాబట్టి నువ్వు అసలు చదవాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు ఆ చిన్న అబద్ధమే కానీ అది దేవుడు సర్వసృష్టికర్తని దేవుడు నిజం చేశారని చెప్పాలండి. ఆ తల్లి ఆ రీతిగా దేవుళ్ళ ఆ బిడ్డను పెంచుకుంటూ వస్తున్నప్పుడు మరి ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు అసలు జ్ఞానం లేదు, చదువురాని మొద్దు అన్న ఆ వ్యక్తే మరి ఈ ప్రపంచానికి ఒక బల్బు ద్వారా ఒక కరెంట్ అనేది మరి ఈ సృష్టి యావత్తు కూడా ఒక వెలుగును చూస్తుందంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారి ప్రయోగాల వల్లనే. ఈ రోజున ఆయన అనేకమైన ప్రయోగాలు ఏ రీతిగా చేశారంటే తన మదర్ కూడా మరి కొన్ని విషయాల్లో మరి ఆమె కూడా ప్రార్థన యొక్క స్థలాలకు వెళ్ళినప్పుడు వీరు అంతేకాదు కానీ ఆయన ఆ యొక్క స్థలాలలో ఆ యొక్క చీకటిని గమనించి ఇక్కడ ఏదైనా ఒక వెలుగుంటే బాగుండు కదా అని ఆయన పరిశోధనలు మొదలుపెట్టినప్పుడు ఆ పరిశోధనలో ఆయన ప్రతిదీ కూడా ప్రయత్నిస్తూ ఉండగా ఈ యొక్క లైట్ అనేది ఈ యొక్క సృష్టిలోనికి ఏ రీతిగా తీసుకురావాలని మరి ఆలోచించి దాని మీదుగా ప్రయోగాలు చేస్తూ ఉండగా ఆ ప్రయోగాలన్నీ కూడా అనేకమైన సార్లు ఆయన ప్రయత్నించి ఒక 1000 టైమ్స్ కూడా ప్రయత్నించి ఆయన ఏం చేశారంటే అన్నిసార్లు కూడా అభిజయం పొందినా కూడా ఏ మాత్రము కూడా నిరాశ పడకుండా ఆ యొక్క వ్యక్తి మరలా ప్రయత్నించి 1000 టైమ్స్ కన్నా ఇంకా తర్వాత కూడా ఒకటోసారి 1000 మరి 1001 ఆయన సక్సెస్ అయినట్లుగా మరి చూసిన ఆయన లైఫ్ స్టోరీ చూసుకుంటే అంటే మరి ఆ యొక్క తర్వాత మరి ఆయన ఆటి జ్ఞానమును ఎవరిచ్చారంటే దేవుడు ఆయన ఉన్నతమైన కృప ద్వారా తన బిడ్డలను ఎన్నుకొని ఏర్పరచుకొని వీడు ఎందుకు పనికిరాని వాడు, లేకపోతే అందరూ వెలివేసినప్పుడు లేదా అందరూ త్రోసివేసినప్పుడు నువ్వు ఎందుకు పనికిరావని ఈ రోజున మనుషులందరూ కూడా నేను తృణీకరించవచ్చు, వెలివేయవచ్చు లేదా నిన్ను అసలు లెక్కలేనట్లుగా చూడవచ్చు. కానీ ఈ రోజున దేవుని కృప మీద
మీద నీవు మరి ఆధారపడి, అయ్యా నేను బలహీనుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి, ఎందుకు పనికిరాని వాడిని, కానీ నీవిచ్చే శ్రేష్టమైన జ్ఞానం ద్వారా నీవు నన్ను ఈ సృష్టిలో కలగజేసిన దేవుడివి, ఖచ్చితంగా నీవు ఒక ఉద్దేశంతోనే నన్ను చేస్తావని గుర్తెరిగి ప్రభువు కృప మీద మనం ఆధారపడతాం కదండి. ఆ కృప ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేసే దేవుడు అండి. ఒక బలహీనుని ఎన్నుకొని ఈ రోజున దేవుడు ఈ లోకంలో ఉన్న జ్ఞానుల్ని బలవంతులను సిగ్గుపరుచుకోవడానికంట మరి దేవుడు ఏం చేస్తున్నారంటే బలహీనులై శక్తిహీనులు ఎందుకు పనికిరాను అని అని అనుకునే వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని ఏర్పాటు చేసుకొని శక్తిహీనులు బలహీనులు వీరెందుకు కొరగారు, అసలు వీరెందుకు పనికిరారు, వీరి ద్వారా ఉపయోగం లేదు అన్న వారి ద్వారానే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మహిమ అనేది మరి ఒక ఆయన యొక్క మహిమ అనేది ప్రజలందరికీ కూడా తెలియాలంటే ఇటువంటి శక్తిహీనుల ద్వారానే తెలుస్తుందని ఆయన ఏం చేస్తారంటే దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చి ప్రపంచానికి ఒక వెలుగుగా, ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని మరి ఆ బిడ్డల ద్వారా మరి ఆ యొక్క లోకంలోనికి తీసుకువచ్చి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా, ఘనత తెచ్చే విధంగా ఈ రోజున ఆ బిడ్డలు ఆశీర్వదించడం జరుగుతుందండి. ఏ రీతిగా అంటే ఈ రోజున అదే వ్యక్తికి బలము, జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానం అంటే ఆ స్కూల్లో ఆ టీచర్ మరి అక్కడే ఉండి చదివించేది, మరి ఏదో ఒక స్టడీ చేసుకునేవాడు. కానీ ఆమె చదువురాని మొద్దు, ఎందుకు పనికిరాడని ఆ యొక్క స్కూల్ వాళ్ళు కూడా తిరస్కరించి చదవడానికి కూడా నువ్వు అర్హత లేదన్నట్లుగా పంపించి వేస్తే దేవుడు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చి ప్రపంచానికి ఒక వెలుగు అనే ఒక లైట్ బల్బుని కనిపెట్టడానికి కావాల్సిన జ్ఞానం, మొట్టమొదటిగా కరెంట్ అనేది ఉత్పత్తి చేయడానికి కావాల్సిన జ్ఞానమును మరి ఆ బిడ్డకి ఇచ్చి ప్రపంచంలో ఒక లైట్ వెలగడానికి ఈ బిడ్డ కారణమయ్యాడు. ఈరోజు ఈ సృష్టి యావత్తు కూడా వెలుగును చూస్తుందంటే థామస్ ఆల్వా ఎడిసన్కి దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా జరిగింది. ఇది దేవుని మహా ఉన్నతమైన కృప అని దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆ బిడ్డకు కూడా మరి పేరు వచ్చింది. ఏ రీతిగా అంటే దేవుడు బలహీనలు వాడుకొని బలమైన కార్యాలు చేసే దేవుడు అని ఆయన రుజువుపరుచుకోవడానికి ఆయన ఏంటంటే ఎందుకు పనికిరాని వారిని ఎన్నుకొని, ఎన్నిక లేని వారినే ఎన్నుకొని బలమైన జనముగా చేసే దేవుడు, వారి ద్వారా అద్భుతాలు చేసే దేవుడు. ఈ రోజున నీవు నేను కూడా మరి ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ లాగా మన జీవితాలు కూడా మనం అనేకమైన ఉద్యోగాలు సంపాదించాలని, లేదా ఒక మంచి ఈ రోజున అనేక మంది యవనస్తులు నీట్ ర్యాంకు సాధించాలని, మంచి ఎంబీబీఎస్ సీటు మరి వారి ఆ యొక్క కాలేజీలో సీట్ రావాలి, మరి మేము ఒక మంచి డాక్టర్గా, లేకపోతే ఒక మంచి కలెక్టర్గా, మంచి ఆఫీసర్స్గా, లేదంటే మరి ఉన్నతమైన చదువులు చదివి మా యొక్క కుటుంబాలకు, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేక మంది బిడ్డలు, లేదా అనేకమైన కార్యాల గురించి మరి అనేక మంది ప్రజలు మరి ఎన్నో కార్యాల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాటిలో విఫలం అంటే అపజయాలు చూస్తూ ఉంటారు. ఆ అపజయాలు చూసినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఏమాత్రమో కూడా నిరాశ చెందకుండా, మరి ఎన్నోసార్లు బ్యాంక్ ఎగ్జామ్ రాసుంటావు, లేదంటే ఎన్నోసార్లు నీట్ ఎగ్జామ్ రాసుంటావు, ఎన్నోసార్లు మరి అనేకమైన యూపీఎస్సీ ఇలాగ పబ్లిక్ ఎగ్జామ్స్ ఎన్నో రాసినా కూడా వాటిలో మరి ఏమాత్రమో కూడా అసలు విజయం అనేది సాధించుకొని నిరుత్సాహపడిపోతూ ఉంటే ఈ రోజున దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. మరలా ప్రయత్నించు, లేదంటే జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలి, నేనంటే ఒక మంచి దేవుని యొక్క సేవకునిగా, లేదంటే ఒక మంచి ఆఫీసర్గా, మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉండే ఒక వ్యక్తిగా, ఒక బిజినెస్లో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలంటే నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రక్కన పెట్టి, నీకున్న జ్ఞానమును ప్రక్కన పెట్టి దేవుని కృప మీద, దేవుని జ్ఞానం మీద ఆధారపడినప్పుడు నీవు ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. అయ్యా నా బలహీనతల యందు నీ శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఏం చేయాలంటే, మనం ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా ఆ యొక్క వాటిలో విజయాన్ని సాధించలేకపోయినా సరే మరలా మనం ఏం చేయాలంటే ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ప్రయత్నించినట్లుగా మనము కూడా ప్రయత్నిస్తే మనం ఖచ్చితంగా మన జీవితంలో కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించగలమండి. అట్టి సక్సెస్ అనేది రావాలంటే మనం ఏం చేయాలంటే, వీడు ఇంకా అనేక మంది బిడ్డలు అనేకమైన ఎగ్జామ్స్ వీడి వల్ల కాదు, వీడు ఏం చేయలేడు, వీడు ఇంకా చదవలేడని అన్న వాళ్ళే రేపటి రోజున దేవుడు తగిన సమయంలో మరి నిన్ను ఒక రీతిగా మరి హెచ్చించి విజయాన్ని ఇచ్చినప్పుడు ఆ యొక్క విజయం ద్వారా దేవుడి నామానికి ఘనత రావడానికి దేవుడు తగిన కాలంలో ఆ కార్యాన్ని చేస్తాడు. కాబట్టి అప్పటి వరకు నువ్వు ఏం చేయాలంటే
ఆ, దీన మనస్కులే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవించే జీవితాలు మనం కలిగి ఉంటే తగిన కాలంలో ఆయన హెచ్చించే దేవుడు అండి. కాబట్టి ఈ రోజున నీవు విషయంలో మరి వెనకడుగు వేస్తున్నావేమో, ఈ రోజున ఎంతో చదివాను ఏది సాధించలేకపోతున్నాను, మరి ఏదో అనుకున్నాను, ఏదో ఒక మంచి ఉద్యోగం లేదా మంచి వ్యాపారం, లేకపోతే ఇలా నేను జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని నీవు అనుకున్నా సరే ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయి విఫలమైపోయేవేమో. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ గారిని మనం మరి ఒక ఆదర్శంగా తీసుకుంటే ఆ వ్యక్తి ఎందుకు పనికిరాడు, చదువురాని మొద్దు అన్న వ్యక్తి ప్రపంచానికి ఒక వెలుగుని, ఒక బల్బు ద్వారా ఒక వెలుగుని ప్రపంచాన్ని మరి వెలిగించడం జరిగింది. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ద్వారా వచ్చింది. తల్లి మరి దేవుని పెంపకంలో పెంచి దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన జ్ఞానం ద్వారా ఆ వ్యక్తి ప్రపంచాన్ని వెలిగించడం జరిగింది. కాబట్టి మనము కూడా ఏమాత్రము కూడా నిరాశ చెందకుండా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప మీద ఆధారపడినప్పుడు ఈ రోజున నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలా ఉంచుతాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, ప్రపంచానికి ఒక వెలుగుగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటారండి. మరి థామస్ ఆల్వా ఎడిసన్ నా యొక్క పరిస్థితి ఇంత అని అందరితో ఆగిపోతే ఆయన ప్రపంచానికి ఎవరో తెలిసేది కాదు. ఆ ప్రపంచంలో ఈ వెలుగు అనేది కూడా ఉండేది కాదు. ఈ రోజున మనం ఈ యొక్క కరెంట్ ద్వారా వినియోగించుకున్న ఈ అవసరతలన్నీ కూడా మనకి ఉండేవి కాదు. కానీ నిజంగా ఆ బిడ్డని దేవుడు వాడుకొని, ఎందుకు పనికిరాడు అన్న వాడినే ఆ యొక్క బిడ్డనే వాడుకొని ప్రపంచానికి ఒక వెలుగుగా ఆశీర్వదించాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మార్గదర్శకంగా, వీరు ఆదర్శం అనే రీతిగా నిన్ను నన్ను దేవుడు మరి చేయబోతున్నాడు. ఏ రీతిగా అంటే ప్రపంచానికి ఒక వెలుగుగా, వీరు అనేకులకు మాదిరికరంగా ఉండే బిడ్డలుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఏ రీతిగా అంటే మనం ఆయన కృప మీద ఆధారపడినప్పుడు ఎన్నిసార్లు మనం ప్రయత్నించిన ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్న అపజయాలు చూస్తున్న మనం ఏం చేయాలని తిరిగి మరలా ప్రయత్నించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిలో విజయాన్ని ఇస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు కానీ మనం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క పవర్ అనేది ఏంటో మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. అంటే నా యొక్క నా బలము మీద, నా జ్ఞానం మీద నేను ఆధారపడి ఏది చేసినా అది విఫలమైపోతుంది. కానీ దేవుని కృప మీద ఆధారపడినప్పుడు, అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకకుండా దేవుని కృప మీద, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పవర్ ఈ రోజున మనిషి ఏ రీతిగా ఉన్నారంటే దేవుడు అంటే చాలా చులకనైపోతాడు. అంటే ఈ రోజున నాకు ఇష్టమైన సమయంలో ప్రార్థన చేస్తాను, నాకు ఇష్టమైన సమయంలో బైబిల్ చదువుతాను, నాకు నచ్చిన సమయంలో నేను దేవుని ప్రార్థిస్తానులే అంటే ఆయన అంటే ఒక చులకన భావం. ఏంటంటే దేవుడే కదా, ఆయన ఏంటంటే దేవాది దేవుడు, మరి ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆయన పవర్ అంటే ఈ రోజున ఒక కరెంటు పవర్ని చూస్తే ఒక మనిషి టచ్ చేస్తేనే మనిషి ప్రాణాలు కోల్పోయేటటువంటి ఆ యొక్క ఉన్నతమైన పవర్ అండి. ఈ పవర్ ఎలా జనరేట్ అయింది? దేవుని దివ్యమైన మహిమ, ఆ దివ్య శక్తి ద్వారా కదా ఈ వాటర్లోకి ప్రసరించిన ద్వారా, ఈ వాటర్ ద్వారా వచ్చిన కరెంట్ని వినియోగించుకుని, ఈ కరెంట్ అనేది మా ప్రాణాలకి ఎంత ప్రమాదకరమో మరి వాటిని వినియోగించాల్సిన రీతిగా వినియోగించకపోతే ప్రమాదకరం. కానీ అటువంటి గొప్ప ఇటువంటి ఒక పవర్ని, దేవుని దివ్యమైన శక్తి మరి ఈ యొక్క సృష్టిలోని తీసుకువస్తే మరి ఆ దేవుని మనం ఎంత తక్కువగా ఆలోచిస్తున్నాం, ఎంత తక్కువగా అంచనా వేస్తున్నామంటే అసలు ఆ దేవుడే కదా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆలకిస్తాడులే, ఆ దేవుడే కదా మనం ఎప్పుడు బైబిల్ చదివితే అప్పుడు ఆయన ఊరుకుంటాడులే అని చెప్పి మనం నిర్లక్ష్యమైన జీవితాలు. ఈ రోజున బైబిల్ ఉదయం లేచిన వెంటనే ప్రార్థన, వాక్యము, బైబిల్ పఠనం అనేది లేదు. అనేక మంది యవ్వనస్తులు కానీ, అనేక మంది స్త్రీ పురుషుల్లో కానీ నేను చెప్తున్నానండి, చిన్ననాటి నుంచి కూడా మన బిడ్డల్ని మరి దేవుని యొక్క వాక్యంలో పెంచుతూ ఉంటాం. కానీ అపవాదిగాడు ఎన్నో కుయుక్తులు పని వాటిని మరి దేవునికి దూరం చేసేపోలే. అంటే బద్ధకము, సోమరితనము, మరి వ్యర్థమైన అడిక్షన్స్కి మరి వారిని బానిసలను చేసి మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి వారికి సమయం ఉండదు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి సమయం ఉండదు, మరి అనేకమైన అంశాలకి సమయాన్ని ఇచ్చి దేవుని నిర్లక్ష్యమైన స్వభావంతో చూసి, అంటే దేవుని చాలా చిన్న చూపు, తక్కువ, అంటే ఆయన మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆలకిస్తాడులే, ఏముందిలా అనే ఒక చులకన భావం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అసలు భయంకరంగా వారి హృదయాల్లో పేరుకుపోయింది. అంటే దేవుని యొక్క శక్తి ఏంటో తెలియట్లేదు, దేవుని పవర్ ఏంటో తెలియట్లేదు. కరెంటు విషయంలో ఒక చిన్న టచ్ చేస్తేనే వెళ్ళి అవతలకి వెళ్ళి ఎగిరి పడుతున్నామే. మరి దేవుని యొక్క పవర్ ముందు నీవు నేనే అంత ఆయన దివ్యమైన శక్తి, వాక్, మాట పలకగానే దేవుని దివ్యమైన వెలుగు ఈ సృష్టిలో యావత్తు వచ్చిందే. అటువంటి సర్వశక్తి గల దేవుడు అసలు
ఈ దివ్యమైన శక్తిని వర్ణించలేమండి. అటువంటి పవర్ కలిగిన సర్వశక్తి కలిగిన దేవుని రోజున మన ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ఒక తక్కువగా అంటే మనకిష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవచ్చు, మనకు నచ్చినప్పుడు మనం ఆ వాక్యాన్ని చదవచ్చిన ఆలోచనలతో దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఒక దివ్యమైన మహిమతో ఉన్నాడు. ఆయన అమరత్వం కలిగిన దేవుడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు ఒక దివ్యమైన శక్తితో ఉన్నాడు. ఆ దివ్యమైన శక్తి అంటే ఈ రోజున ఆ కరెంటుతో పోల్చుకుంటే ఆ పవర్ని ఎవరు కూడా తట్టుకోలేరు. ఆ పవర్ ఎటువంటిది అంటే అపోస్తల కార్యములు ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2 నుంచి ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2 నుంచి ఒకసారి చదువుకుందాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని వివరించట్లేదు, కానీ అంటే దేవుని శక్తిని వివరించాలనుకుంటున్నాను. ఇక్కడ వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నుండిను. అంటే గాలి వంటి మరి ఈ రోజున ఒక శబ్దం, ఒక గాలికి రూపం లేదు, కానీ ఆ శబ్దాన్ని అయితే వినగల అటువంటి భయంకరమైన ఒక శబ్దం అంటే ఆ శబ్దము అగ్ని జ్వాల ఎలా అయితే వస్తుందో ఆ యొక్క అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అగ్ని జ్వాలల వలె ఆ బిడల మీద ఆ యొక్క నింపినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అగ్ని వల్ల వారిని తాకినప్పుడు అన్య భాషలతో దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారని దేవుని వాక్యం. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పవర్ ఏంటంటే అగ్నిజ్వాలల వంటి ప్రకాశమానమైన దివ్య తేజస్సు కలిగిన మహిమ అండి. ఆయన పవర్ని తట్టుకునే స్థితి ఎవరికి కూడా, ఆయన టచ్ చేసే భాగ్యం కూడా ఎవరికి లేదు. అంటే అటువంటి గొప్ప దేవుడు. ఆయన పవర్ నేను వర్ణించలేను, వివరించలేను, కానీ అసలు ఎంత గొప్ప మహిమ దివ్య శక్తి అంటే ఆయన టచ్ చేయడానికి కూడా అర్హత లేని దౌర్భాగ్యమైన జీవితాలు కలిగిన మనము అసలు ఈ రోజున దేవుడిని ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నామంటే, దేవుడు అంటే చులకన భావం. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన ఆలకిస్తాడనే ఒక చులకన భావం. దేవుడిని సన్నిధిలో నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త. దేవుడు మరి ఈ రోజున నన్ను ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నాను. నీవు నీ ఇష్టానుసారంగా సామెతలు 3:5 చూసి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని యొక్క పరిమితమైన ఆలోచించి ఇది చేయగలడు, ఇది చేయలేడు అని చెప్పి నీ యొక్క ఆలోచనలతో దేవుని పరిమితం చేసేసి దేవుని ఒక తక్కువ స్థితిలో చూస్తున్నావేమో. జాగ్రత్త. ఈ రోజున దేవుడు ఆయన అనంతుడు. అంటే ఈ సృష్టి కాల సమయములన్నిటికీ కూడా అనంతుడు అని చెప్పాలి. మరి ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుంటే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగా కానీ అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకే ఉండుగా కానీ. అంటే ఇక్కడ ఈ సూర్య చంద్ర నక్షత్రములు అంటే ఇవి చేశారు కదా దేవుడు, అవన్నీ కూడా దేనికి? కాలములు, దిన సంవత్సరములు. ఒక వ్యక్తి మరి పుట్టినరోజు చేసుకుంటున్నాడు. ఈ రోజున నీ జన్మదినం, నీ పుట్టినరోజు అనేది నువ్వు చేసుకుంటున్నావంటే ఈ రోజున ఈ డేట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నువ్వు మరి ఈ సృష్టి క్రమం ద్వారా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అంటే ఈ రోజున ఈ సృష్టి యావత్తు కూడా కాలము, సమయములు, ఈ దిన మాస సంవత్సరములు అనేవి మరి ఎవరికి అంటే సర్వశక్తి గల దేవునికి ఈ కాలములతో కానీ సమయములతో కానీ ఆయనకి అసలు అవసరమే లేదు. ఆయనకి ఈ ఆకాశము సింహాసనము, భూమి ఆయన పాదం పెట్టుకున్న ఒక పాదపీఠం లాంటిది. అంటే అంతేకాదు, ఆయన వడిగా ఊపిరి విడిచినప్పుడు సముద్ర అడుగు భాగాలు కనిపిస్తాయి. అంటే ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన గొప్ప మహిమ, ఆయన భయంకరమైన స్థితి. ఆ స్థితిని ఎవరు కూడా తట్టుకోలేరు. ఆయన చూసే శక్తి, మహిమ కూడా మనకు లేదండి. అటువంటి స్థితిలో ఉన్న మనము దేవుని ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నాం,
ఎంత నిర్లక్ష్యమైన జీవితాలు జీవిస్తున్నాం. దేవుడు ఈ సృష్టిలోనికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది సర్వ సృష్టికర్త దేవుణ్ణి మరి ఆరాధించడానికి, పూజించడానికి, ఆయన స్తుతించడానికి కదా. మరి అట్టి రీతిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి నీ పరిమితమైన ఆలోచనలో పెట్టి నాకు ఇష్టమైన సమయంలో నేను ప్రార్థన చేసుకుంటాను, ఆరాధన చేసుకుంటాను, లేకపోతే నాకు ఇష్టమైన సమయంలో నేను బైబిల్ చదువుతాను అంటే దేవుడు గద్దిస్తున్నాడు. జాగ్రత్త. నీవు రేయి మొదటి జమున ఉదయమనే లేచిన వెంటనే నీ యొక్క వాక్యము, బైబిల్ ధ్యానము, అలాగే ప్రార్థన అనేది ప్రతి క్షణము చిన్నవారి నుంచి పెద్ద వరకు, పెద్దలు ఎవరైతే వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్థితి నేర్చుకోవాలండి. ఎందుకంటే మనము దేవుని మాటకు లోబడి విధేయత చూపాలి అంటే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి. ఆయన మాట వినాలి అంటే ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ఆయనకు ప్రార్థించాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే కదా నీవు నేను ఆయన బిడ్డలమని మరి ఆయన సన్నిధిలో మరి ఉన్న ఆయన ద్వారా కృప పొందుకునేవారు మరి దేవాదేవునికి తెలుస్తుంది. మీరు నా బిడ్డలని దేవుడు ఎప్పుడు గ్రహిస్తాడు, ఆయన మన పట్ల ఎప్పుడు కార్యాలు చేస్తాడు. నీకు ఇష్టమైన సమయంలో ప్రార్థన చేస్తే నువ్వు అద్భుతాలు చూడలేవు, ఆశ్చర్య కార్యములు అస్సలే చూడలేవు. నీవు ఎప్పుడైతే ప్రతి క్షణము ఉదయము సాయంత్రము దేవుని సన్నిధిలో గడుపుతూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేనిలో అయినా సరే దేవుడు ఘన విజయాన్ని ఇస్తాడు. ఈ రోజున అనేకమైన విషయాల్లో దేవుడు మరి నీకు హెల్ప్ చేయట్లేదు, నీకు సహకరించట్లేదు. మరి అనేకమైన కుటుంబ జీవితాలు చూసుకుంటే అనేకమైన భారభరితమైన జీవితాలు, అప్పుల బాధలైనే కానీ, లేకపోతే ఒక ఉద్యోగంలో స్థిరత్వం లేని స్థితి కానీ ఎందుకు ఉంటుందంటే దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోలేదు. దేవుణ్ణి నీ జీవితానికి అప్పగించుకోలేదు. ఏ రీతిగా అంటే నువ్వేం చేస్తావు, నీకు ఇష్టమైన సమయంలో దేవుని ఆరాధించాలనుకున్నావు, చదవాలనుకున్నావు, బైబిల్ వాక్యాన్ని చదవాలనుకుంటున్నావు కాబట్టి నీ జీవితం అస్తవ్యస్తంగా ఉంది. కానీ దేవునికి నీవు మొదటి స్థానం ఇచ్చి చూడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏ రీతిగా ఉన్నతంగా ఉంచుతాడో ఒక్కసారి గ్రహించి దేవుని వాక్యానికి లోబడి నువ్వు ప్రార్థించి వాక్యాన్ని చదివి ప్రతి దినమున ఆయన ధ్యానిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఒక క్రమమైన పద్ధతిలో నువ్వు దేవుని ఆరాధించే బిడ్డగా మారినప్పుడు దేవుడు నీ పట్ల చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు కూడా గ్రహించలేవు. అటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగల సమర్థుడు. ఎందుకంటే ఈ రోజున ఎందుకు పనికిరాని జీవితం అని నీవు అనుకోవచ్చు, నిరాశ చెందొచ్చు, నిస్పృహలకు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎందుకు పనికిరాడు అన్న థామస్ ఆల్వా ఎడిసన్ వారి ప్రపంచానికే వెలుగునిచ్చాడు కదా. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని మనము మన జీవితంలో ఎన్నో అపజయాలు చూస్తూ ఉంటాం, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉంటాం. ఆ సమస్యలన్నిటికీ కూడా పోరాటం, ఆ యొక్క సమస్యలన్నిటికీ కూడా ఆ విడుదల అనేది ఎక్కడ వస్తుందంటే సర్వశక్తి గల దేవుని యొద్ద నుండే వస్తుంది. కానీ మరి ఎవరు కూడా ఈ సమస్యలకు పరిష్కారం ఇవ్వలేరండి. ఇదనేది ఖచ్చితంగా ఇది సత్యం. ఎవరు చేయగలరు ఈ యొక్క సమస్యలన్నిటి పరిష్కారం? సర్వశక్తి గల దేవుని కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు ఈ యొక్క గొప్ప కార్యాలని కూడా చేయగల సమర్థుడు. అలాగే మరి ఈ రోజున ఈ కాలంలో సమయంలో ఈ దినమాస సంవత్సరం అనేవి మనిషికి కానీ దేవునికి కాదు. ఆయన ఆల్ఫా ఒమేగా, ఆది అంతమునై ఉన్నాడు. ఆయన ఆది ఆయనే, అంతము ఆయన, ఆల్ఫా ఒమేగా. ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయనకి ఈ సృష్టితో సంబంధం లేదు. ఈ సృష్టి యావత్తు ఆయనకి మరి నమస్కరించడానికి, ఆయన పూజించడానికే చేసుకున్న ఈ సృష్టిలో ఉన్న బిడ్డలు మనము. అంతేకాని ఈ సృష్టిలో ఉన్న కాలమానం ఆయన ఇప్పుడు 1000 దినములంట మరి దేవాది దేవుని దృష్టికి ఒక దినముగా ఎంచబడుతుంది. అంటే ఈ రోజున మనం ఒక 2000 సంవత్సరాలు గడిచిపోయిందే, దేవుడు రాలేదే అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం మన బుద్ధితో. మరి దేవుడు ఆయనకు ఆలోచనలో ఈ యొక్క 2000 సంవత్సరంలో కూడా 2 దినములుగా లేకపోతే ఒక దినముగా ఆయన ఆలోచించే దేవుడు. అంటే ఈ కాలంలో సమయంలో అనేవి మనకు వర్తిస్తాయి కానీ దేవునికి కాదు. ఈ కాలాల కన్నా అతీతుడు ఆయన, భయంకరుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన ఉన్నతుడు, అంత శ్రేష్టమైన దేవుడు ఈ యొక్క సృష్టి యావత్తు కూడా నీ కొరకు నా కొరకు ఎంతో ప్రేమతో మరి చేసి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. అంతేకాదు ఈ సర్వ సృష్టిని కూడా ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచడానికి ఒక బాధ్యతగా మనం ఈ సృష్టిని కాపాడుకుంటూ దేవుని ఆరాధించడానికి ఇస్తే ఈ రోజున దేవునికి కూడా సమయం ఇవ్వలేని దౌర్భాగ్యమైన జీవితాలు జీవిస్తున్నాం. నిజంగా దేవుని వాక్యాన్ని చదవకుండా ఈ రోజున నీవు నిజంగా బైబిల్ తీసి ఎన్ని రోజులైంది, నువ్వు వాక్యాన్ని చదివి లేదా మోకరించి ప్రార్థించి ఎన్ని రోజులైందో ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు బైబిల్ తీయకుండా ప్రార్థన చేయకుండా ఉంటే ఈ క్షణమే ఈరోజే నీ యొక్క దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే లోబడి నీ యొక్క హృదయమును ఆయనకు అప్పగించుకుంటే దేవుడు కార్యం చేయగల సమర్థుడు. మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని యొక్క సన్నిధికి నిన్ను నీవు అప్పగించుకుంటే దేవుడు నీ పట్ల కూడా గొప్ప అద్భుత కార్యాలు చేయగల సమర్థుడు. ఈ రోజున అనేక మంది ప్రజల్లో ఎవరు ఎందుకు వీరి జీవితాల్లో ఒక ఆశీర్వాదం అనేది లేదు
లేదు అనే మాట మరి నిరుత్సాహకరమైన మాటలు వింటూ ఉన్నా సరే, నువ్వేం చేయాలంటే వాటిని మరి నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతి సమస్యలో నీకున్న ప్రతి సమస్యను బట్టి నువ్వేం చేయాలంటే దీనిలో నేను ఖచ్చితంగా విజయాన్ని సాధించగలను, ఎన్నిసార్లు అపజయాలు చూసినా నువ్వు ఖచ్చితంగా నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో చక్కగా వాక్యం చదివి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఎదుగుతున్న బిడ్డవైతే ఖచ్చితంగా దేవుడు ఒకానొక దినాన నేను అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు వెలుగుగా ఈ థామస్ అల్వా ఎడిసన్ గారిని ఎలా ఉంచారో ప్రపంచానికి ఒక వెలుగుగా నిన్ను నన్ను కూడా ఆ రీతిగా ఏర్పాటు చేయాలని దేవుడు నిన్ను నన్ను మరి ఆయన సంకల్పంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్న ఈ రోజున నీవు దేవుడిని నీ పరిమితమైన ఆలోచనలతో చూడకు. ఆయన ఉన్నతుడు, స్వయంభవుడు, ఆయన సర్వసృష్టి గల దేవుడు. ఆ దివ్యమైన శక్తిని ఎవరు కూడా వర్ణించలేరు. ఆ కరెంట్ అనేది పవర్ ఎంత శ్రేష్టమైనదో ఆ యొక్క పవర్ను మనం ఒక జనరేట్ అవుతే ఎలా తట్టుకోలేమో ఆ రీతిగానే మనం ఈ యొక్క దేవుని యొక్క దివ్యమైన శక్తిని కూడా తట్టుకోలేం. ఏ రీతిగా అంటే ఈ యొక్క అపొస్తలుల కార్యములు 2:2-3 వచనాల్లో ఆ యొక్క ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక బలమైన గాలి, ఒక శబ్దంతో కూడిన గాలి, ఆ యొక్క గాలి వంటిది, ఆ శబ్దంతో కూడిన గాలి ఆ యొక్క బిడల మీద ఒక అగ్ని జ్వాలల వలె ప్రసరించినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే ఆ అగ్ని అనే దేవుని మహిమ కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకం అనేది, దాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు. ఆ అభిషేకం అనేది దిగినప్పుడు ఆ పవర్ అది ఒక కరెంటు వలె మరి కొట్టినట్లుగా వారు ఏంటంటే ఒక కరెంటు ఎలా షాక్ కొట్టినట్లుగా ఆ పరిశుద్ధాత్మ అగ్ని దిగినప్పుడు వారు ఆ యొక్క అన్య భాషలతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తున్న కార్యాన్ని మరి ఈ యొక్క వచనంలో ధ్యానిస్తున్నారు. అంటే దేవుని శక్తి అటువంటి గొప్పది అని నేను తెలియచేయడానికి, అంటే దేవుడు ఈ దివ్యమైన వెలుగును ఈ రీతిగా చేశారు. ఆయన ఈ పవర్ అనేది మరి ఈ వెలుగు అనేది ఈ సూర్యచంద్రుని ద్వారా వచ్చిన వెలుగు కాదు, ఆయన నోటి మాట ద్వారా దివ్యమైన శక్తి ద్వారా వచ్చింది. ఆ యొక్క దివ్యమైన శక్తి ఏ రీతిగా సృష్టిలో ఉందనేది ఈ రోజున తెలుసుకోవడం జరిగింది. ఎలా అంటే ఆ యొక్క సృష్టిలో జలముల మీద దేవుని ఆత్మ ఆ యొక్క అలాడుచున్నప్పుడు దివ్యమైన శక్తి దానిలో ప్రసరించి రోజున మనం కరెంట్ అనేది కూడా ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ రీతిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏ రీతిగా అంటే దేవుడు మన పరిమితులకి మించినవాడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఈ కరెంట్ని కొన్ని వాల్స్లో అంపేర్స్లో పెట్టి కొలుస్తూ ఉంటామో కానీ మరి నిజంగా సర్వశక్తి కలిగిన దేవుని దివ్యమైన శక్తిని మహిమను ఆయన అసలు మనం కొలవలేమండి. ఆయన ఉన్నతుడు, శ్రేష్ఠుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే అసలు నువ్వు నేను ఎందుకు ఎన్నికలేని వారం, అసలు పురుగు వంటి వారం అని చెప్పాలి. ఎందుకంటే మనిషిని కీర్తనలు 8వ అధ్యాయంలో ఉంటుంది. మరి మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నిజంగా నీవు నేను ఏ పాటి వాడు, మనం ఎందుకు పనికిరాను, మనం ఏంటంటే మన మీద పెద్ద గొప్ప వాళ్ళంగా, మన మీద పెద్ద తెలివిగల వాళ్ళంగా ఆలోచించి దేవుని తక్కువగా మరి అంచనా వేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మన ఆలోచనలు మారాలి. దేవుడు మనకంటే ఉన్నతుడు, శ్రేష్ఠుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతకకుండా దేవుని కృప మీద ఆధారపడినప్పుడు ఎందుకు పనికిరారు అన్న వారినే ఏర్పాటు చేసుకుని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగుగా ఉంచిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా మరి ఈ సృష్టి యావత్తులో ప్రపంచానికి ఒక వెలుగునిచ్చిన థామస్ అల్వా ఎడిసన్ గారు కూడా ఏ జ్ఞానము లేదన్నారు, కానీ ప్రపంచానికి ఒక వెలుగునిచ్చే జ్ఞానాన్ని దేవుడు అందించారు. అంటే శక్తిహీనుని బలహీనుని ఏర్పరచుకొని దేవుడు ఆయన మహిమగల కార్యాన్ని, ఈ రోజున ఒక బలవంతుడు ఆ కార్యం చేస్తే దేవుడి నామానికి మహిమ ఉండదు, కానీ ఒక బలహీనుడు ఈ యొక్క కార్యాన్ని చేస్తే, ఒక బలహీనుడు అంటే ఏ జ్ఞానం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టడీస్ విషయంలో ప్రయత్నిస్తున్నాడు కానీ ఏమి చేయలేకపోతున్నా అన్న వ్యక్తినే వినియోగించుకొని ఏం చేస్తారని దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు ఎవ్వరు ఎందుకు పనికిరారు అన్న వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఎన్నిక లేని వారిని బలమైన జనాంగంగా చేసి దేవుడు వారిని ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా ఈ ప్రపంచానికి వెలుగుగా దేవుడు నిన్ను నన్ను చేయాలనుకుంటున్నాడు. అటు రీతిగా మన జీవితాలు మరి దేవునికి అప్పగించుకుంటే ఈ ప్రపంచానికే వెలుగుగా నీవు నేను ఉంటాం. మత్తయి సువార్త 5:13 చూసుకుంటే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవు. అంటే మనమే ఒక వెలుగు, మన జీవితాలు అనేకులకి మన యొక్క జీవితం అనేకులకు ఒక వెలుగు. మత్తయి సువార్త 5:16 కూడా చూసుకుంటే మనుషులు, మరొక్కసారి చదువుతున్నాం,
మరి దేవుడు మొట్టమొదటి దినమున మరి నా వివాహమైన మూడో దినమున నేను బైబిల్ కొనుక్కున్నప్పుడు దేవుడు మొట్టమొదటి దినమున నాతో దేవుని వాక్యం మాట్లాడిన రోజండి ఆ రోజు. ఈ వాక్యమే దేవుడు నాతో మాట్లాడారు, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఈ రోజున దేవుడు నన్ను ఆయన సాక్షిగా వాడుకుంటున్నప్పుడు ఈ రోజున నాకు అర్థమవుతుంది, దేవుడు మొట్టమొదటి దినమనే నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతానని ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నారు. ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5:13. మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే కానీ మరి దేనికి పనికిరాదు. అలాగే మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఈ యొక్క 13, 14 ఈ వచనాలన్నీ కూడా నేను చదవడం జరిగిందండి. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి దినమున నేను బైబిల్ పట్టుకున్నప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడిన వాగ్దానం అండి. మన జీవితాల ద్వారా మనం అనేకులకు వెలుగుగా, ఆశీర్వాదకరంగా, ఉప్పుగా మరి దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. అంటే ఈ రోజున మనము చేసే మంచి కార్యాలు, మనం చేసే ప్రవర్తన, మన తీరు అంతా కూడా మన దేవుణ్ణి కనపరిచేదిగా ఉండాలని, మనము చేసే ప్రతి ప్రయత్నము కూడా, మనము జీవించే ఆ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మరి ఆ యొక్క ఈ రోజున పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా మనం ఎందుకు పనికిరాను అన్నవారము నిజంగా దేవునికి ఒక ఉన్నతమైన స్థితిలో విజయాన్ని సాధించే వరంగా ఉన్నప్పుడు ఎవరికి మహిమ, ఎవరికి ఘనత? సర్వసృష్టికర్త దేవునికే కదా. ఆ యొక్క ఘనత, మహిమ అనేది దేవునికి రావాలనే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఒక వెలుగుగా, ఉప్పుగా ఉంచారు. ఉప్పు అంటే ఈ రోజున మనం వంట చేసినప్పుడు అన్నీ వేస్తాం. కూరలో పసుపు, కారం, ఆయిల్, ఈ సమస్తము కూడా వేస్తాం. అన్నీ వేసాం, ఉప్పు వేయలేదు. అసలు టేస్ట్ ఉంటుందంటారా? టేస్ట్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఉప్పు తగినంతగా వేస్తామో ఆ ఉప్పు అనేది ఆ యొక్క కూర అన్నిటికీ కూడా, ఆ కూర అంతటికి కూడా ఎంత రుచినిస్తుందో, అలాగే నీవు నేను కూడా మన పరిశుద్ధమైన జీవితాల ద్వారా ఈ యొక్క లోకానికి మనం వెలుగుగా, ఉప్పుగా ఉండాలంటే మన ద్వారా ఈ లోకం ఒక ఆశీర్వాదం. మనం వెళ్ళినప్పుడు, మనం దేవుని బిడ్డలుగా ఒక ప్రార్థనకు వెళ్ళినా, ఒక ఏ యొక్క కార్యక్రమాలకు వెళ్ళినా, మరి అందరూ ఉన్నప్పుడు కాదు, మరి ఈ బిడ్డ వస్తే దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లుగా ఉంది, లేదా దేవుని యొక్క సహాయం మాకు అందుతుంది అన్న రీతిగా, నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పే రీతిగా మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, అట్టి రీతిగానే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే ఆయన మాటకు లోబడి విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా. ఈ రోజున ఈ వాగ్దానం నాకు మరి మొట్టమొదటి దినమని ఇవ్వడం జరిగింది. ఈ వాగ్దానం ఖచ్చితంగా నా పట్ల నెరవేర్చబడుతుందని నేను నమ్ముచున్నాను. అట్టి రీతిగానే దేవుడు నన్ను నడిపిస్తున్నారు. కాబట్టి నీవు నేను కూడా మనం ఏం చేయాలంటే, మనం లోకానికి ఉప్పుగా, వెలుగుగా, అలాగే మన సత్క్రియల ద్వారా మనము దేవుని మహింపరిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎలా అయితే ఉప్పు లేని కూర రుచి ఉండదో, మనము లేకుండా మరి దేవుని యొక్క మహిమా కార్యాలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఒక ఉప్పు వలె, అంటే మన అనేకులకి వీరు దేవుని బిడ్డలరా, వీరు వస్తే ఒక ఆశీర్వాదం వచ్చింది, వీరు వస్తే వీరి ద్వారా మనకు ఒక ఆనందం వచ్చింది, ఒక జాయ్ వచ్చింది, ఒక సంతోషకరమైన సిచ్యుయేషన్ వచ్చిందని మనల్ని బట్టి వారు హర్షించేవారుగా, దేవుడిని మనం స్తుతించేవారుగా ఉంటే మనకు ఎంతో ఆనందం కదండి. అటువంటి జీవితాలు జీవించాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ రీతిగా మనం సాగిపోవాలని మరి కోరుకుంటూ, ఈ సృష్టిలో వచ్చిన ఈ వెలుగు అనేది సూర్య చంద్ర నక్షత్రముల వలన కలిగినది కాదు. మరి దేవాది దేవుడు ఆ దివ్యమైన శక్తి ద్వారా మరి యొక్క సృష్టిలోనికి ఆ వెలుగును తీసుకురావడం జరిగింది అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజున ఎందుకు పనికిరాను అని నీవు అనుకోవడానికి వీల్లేదు. కానీ నీవు నేను ప్రపంచానికి వెలుగై ఉన్నాం. ఈ వెలుగు అనేది మరి మన క్రియల ద్వారా దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలనే అనేకులకు తెలియచేయడం కొరకే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ నా జీవితం ఇంత అని అక్కడితో ఆగిపోతే ఆ యొక్క కార్యాలు అనేవి చూసే ఈ రోజున ప్రపంచమే వెలుగులో నడిచేది కాదు. ఎప్పుడైతే దేవుడిచ్చిన జ్ఞానము, కృప మీద ఆధారపడి ఆ బిడ్డ ఎన్ని అపజయాలు చూసినా, ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో ఎదిగి ఆ యొక్క అన్ని కష్టాలు ఓర్చుకొని మరల ప్రయత్నించి సక్సెస్ సాధించారు, ఆ రీతిగా మనము కూడా మన లైఫ్లో ఎన్ని అపజయాలు వచ్చినా మరలా మనం అనుకున్న గోల్ని, లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మనం ఏమాత్రము కూడా నిరుత్సాహపడకుండా మన సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడి ఈ లోకానికి ఒక వెలుగుగా, ఉప్పుగా, మన ద్వారా, మన జీవితాల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క
ఆయన యొక్క నామం మహిమపరచబడుతుంది, ఆయన యొక్క నామం ఘనపరచబడుతుంది. అందుకోసమే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ లోకంలోనికి వచ్చిన మొట్టమొదటి వెలుగు అనేది మరి సూర్య చంద్రుల యొక్క ప్రకాశం ద్వారా వచ్చిన వెలుగు కాదు, వాటిని స్థిరపరిచింది మరి 4వ దినమున మొట్టమొదటిగా వచ్చిన వెలుగు దేవుని దివ్యమైన శక్తి ద్వారా వచ్చింది వెలుగు. ఆ వెలుగే పగలు రాత్రిగా మరి వేరుపరిచి దేవుడి సృష్టిని చేయడం జరిగింది. మరి రేపటి భాగంలో ఈ సూర్యచంద్ర నక్షత్రముల గురించి వివరించుకుందాం. మరి ఇంతటితో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. యేసయ్య, ఈ లోకంలోనికి మొట్టమొదటిగా ఇక వెలుగు అనే దానిని నీవు ఏ రీతిగా మరి సృష్టిలోనికి తీసుకొచ్చావో మరి నాయన మేము వివరించడం జరిగింది. మీరు ఇచ్చిన వాక్య జ్ఞానం ద్వారా ముందుకు వెళ్తుండగా మీ యొక్క సత్య జ్ఞానం నాకు తెలియజేసినందుకు మీ బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే కృపను నాకు ఆయా మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా ప్రార్థించున్నాను. మరి ముఖ్యంగా యేసయ్య, మేమెందుకు పనికిరాని వారముగా ఉన్నా కానీ నీ కృప ద్వారా మమ్మల్ని ఎంచుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని దీవించే దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఈ యొక్క దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా గుర్తెరిగి మేమెందుకు పనికిరాని వారము, ప్రతి విషయంలో అపజయం చూస్తున్నారని వారి జీవితాల్లో అనుకుంటున్నారేమో. కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రోజున చేసిన ప్రార్థనలో ఏకీభవించని ఖచ్చితంగా మీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఈ ఉన్నతమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబోయే కాలం రాబోతుంది. కాబట్టి మీరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. యేసు నామంలో నాయన ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నారో, ఏ ఆకరులతో ఉన్నారో, ఏ యొక్క విషయాల్లో వారు తృణీకరింపబడిన స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నీవు ఆ బిడ్డలతో మీరు మాట్లాడి వారి హృదయాలను తెరిచి ఈ రోజున వారు ఏ విషయాల్లో వారు తృణీకరింపబడినట్లుగా ఉన్నారో కానీ నిజంగా వారిని ఎన్నుకొని వారిని లోకానికి ఒక వెలుగా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాం. అటు రీతిగా బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ యొక్క సత్యవాక్యాన్ని ఆశీర్వాదకరంగా ఫలింపచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమునే ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.